ఇక పశ్చిమ ఆసియా దేశాలలో మొత్తం యుద్ధం జరుగుతుంది. యుద్ధ వాతావరణంతో అటు బంగారంతో పాటు ఇటు చమురు ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? చమురు ధరలు ఏ స్థాయి మేరకు పెరుగుతున్నాయి? దీనంతటికీ అటు పశ్చిమాసియా దేశాల్లో జరిగేటువంటి యుద్ధమేనా కారణం అనేది ఒకసారి మనం చేద్దాము. ఒకసారి కూడా చూద్దాం. మండుతున్న చమురు ధరలు. హర్మోజ్ జలసంధిలో రవాణాకు అంతరాయం. 9% పెరిగిన క్రూడ్ ఆయిల్ అంట. ఇక మధ్యప్రాచ్యం అంతటా సైనిక దాడులు, ప్రతీకార దాడుల వల్ల హర్మోజ్ జలసంధి ద్వారా షిప్పింగ్కు అంతరాయం కలగడంతో ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా సోమవారం ధరలో 9% ఎదుగుదల కనిపించింది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మరణం తర్వాత పశ్చిమాసియా ప్రాంతం అగ్నిగుండంలా మారుతోంది. హర్మోజ్ జలసంధిని మూసేయడంతో నౌకల రవాణా ఆగిపోయింది. గల్ఫ్ తీరంలో 3 చమురుల ట్యాంకర్లపై దాడి జరిగింది. దీనివల్ల మరికొన్ని రోజుల పాటు రవాణా నిలిచిపోతుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $78.52, మన కరెన్సీలో $7,190 ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు 4-5 వారాలు యుద్ధం కొనసాగితే ముడి చమురు ధరలు 9,500 నుంచి 11,000 వరకు చేరవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో సముద్ర మార్గాల్లోనూ యుద్ధ తీవ్రత పెరిగి చమురు నౌకల రవాణాకు ఆగిపోతే బ్యారెల్ ముడి చమురు ధర 14,000 వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. ఏప్రిల్ నెల డెలివరీకి సంబంధించి బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్ 13% పెరిగి $82.37 చేరుకుందని గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఈ ఏడాది జనవరి తర్వాత అత్యధికం. కొందరు విశ్లేషకులు చమురు బ్యారెల్కు $90 లేదా $100 కూడా చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే ఇటు చమురు ధరలు పెరుగుకుంటూ పోతున్నట్టు ఇక సాధారణ పౌరుడు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు పశ్చిమ ఆసియా దేశాల్లో ఏదైతే జరుగుతుందో యుద్ధం, ఆ యుద్ధం ఇటు చమురు ధరల మీద కూడా ఎఫెక్ట్ పడే దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఇక్కడ ఎక్కడైతే దిగుమతి జరుగుతుందో, ఎక్కడైతే రవాణాకు ట్రాన్స్పోర్ట్కు అనుకూలంగా ఉంటుందో హర్మోజ్ జలసంధి ఆ రవాణాకు అంతరాయం కలుగుతుంది. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఆపడం జరిగింది. ఇక్కడే మనం చూడాల్సింది ఏంటంటే ట్రంప్ ఇప్పట్లో యుద్ధం ముగిసే అవకాశం లేదంటున్నాడు. ఎక్కడైతే యుద్ధం ఎందుకు మొదలైందంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి వచ్చిన యుద్ధం అది అమెరికా పూసుకోవడంతో అక్కడ అణువాయుధాలను ఇరాను ఆపేయాలి, ఆ అణుశస్త్రాల గురించి వాడటం గురించి, వాటి అణుప్లాంట్ గురించి ఆపాలంటూ ఆయన హెచ్చరికలు చేయడం, దాని మీద సంతకాలు పెట్టాలంటాం, వాళ్ళు చేయకపోవడం, అక్కడ సుప్రీం లీడర్ని డైరెక్ట్గా అటాక్ చేయడం, ఆయన హత్య పొందించడం కూడా జరిగింది. ఇదంతా జరిగిన నేపథ్యంలో ఇరాన్ ఎక్కడైతే యుద్ధం చేయాలి, ఎవరి మీద అయితే యుద్ధం చేయాలి అని చేయాలో వాళ్ళ మీద కాకుండా వాళ్ళకి సంబంధించిన దేశాల మీద ఏవైతే ఉన్నాయో అరబ్ దేశాల మీద దృష్టి సాధించడం, వాటి మీద యుద్ధాలు చేయడంతో ఇటు ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తుంది. క్రూడ్ ఆయిల్కి కూడా ఇబ్బంది కలుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు అరబ్ దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడైతే ఇరాన్ అటాక్ చేయాల్సి వస్తే ఇటు ఇజ్రాయెల్ని కానీ లేకపోతే అమెరికాని కానీ టార్గెట్ చేయాలి. కానీ వీటితో కాకుండా ఈ రెండింటికి సంయుక్తంగా వ్యవహరించేటటువంటి మరో ముస్లిం కంట్రీ ఈ ముస్లిం కంట్రీ కొన్ని ముస్లిం కంట్రీల మీద దాదాపు ముస్లిం కంట్రీల మీదనే దాడికి దిగుతున్నాయి. అవే అరబ్ దేశాలైనటువంటి కువైటు, అబుదాబి వంటి దేశాల మీద బాగా ఇప్పుడు దాడి చేయడం జరుగుతుంది. ఈ దాడి నేపథ్యంలోనే మనకి ఎక్కడైతే క్రూడ్ ఆయిల్ అవసరమో, క్రూడ్ ఆయిల్ ఎక్కడైతే ఎక్కువ ఎగుమతి అవుతుందో, ఎక్కడి నుంచి అయితే అవుతుందో అలాంటి ఈ ఎడారి ప్రాంతాలైనటువంటి ఈ యొక్క అబుదాబి, కువైటి ఇట్లాంటి దేశాల నుంచి మీద ఎక్కువ టార్గెట్ చేయడంతో ఇక్కడ హర్మోజ్ జలసంధి నుంచి రవాణాకు అంతరాయం కలిగినట్టు తెలుస్తుంది. తర్వాత ఈ యుద్ధం మీదనే అటు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ ఏమని చేశాడంటే ఖమేనీని మృతితో ఆగము, ఇంకో వారం రోజుల పాటు యుద్ధం 5 నుంచి 6 వారాలు యుద్ధం జరుగుతుంది, ఇంకో 5 నుంచి 6 వారాలు యుద్ధం జరుగుతుందంటూ కూడా ట్రంప్ మాట్లాడడం జరిగింది. ట్రంప్ చెప్పిందే కనుక జరిగితే 5 నుంచి 6 వారాలు ఇంకా యుద్ధం జరుగుతుందంటే, అంటే ఇంకో 15 రోజులు యుద్ధం జరిగితే ప్రస్తుతం ఉన్న కూరగాయలు ధరలు బీభత్సంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జలసంధి హర్మోజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకోదు. అప్పుడు బ్యారెల్ ధర పెరుగుతుంది, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది, అవి ముందుకు పోవడం జరుగుతుంది. లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ఉన్న మన కరెన్సీ ప్రకారం కూడా బ్యారెల్ ధర $78.52, అంటే
7,900 ఉన్నది కాస్త 9,000 చేరుకోవచ్చు, 10,000 చేరుకోవచ్చు అంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏం జరుగుతుంది? యుద్ధం ఆగుతుందా? లేకపోతే ట్రంప్ చెప్పినట్టే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ప్రకారమే ఇంకా 5 వారాల తర్వాతైనా ఆగుతుందా? ఇంకా ముందుకు పోతుందా? ఓవరాల్‌గా చమురు ధరలు ఏ స్థాయిలో నమోదవ్వబోతున్నాయి? ఇటు దిగుమతి చేసుకునే భారత్ లాంటి దేశాలలో చమురు ధరలు ఏ స్థాయికి, పతాక స్థాయికి ఎంతవరకు చేరుకునే అవకాశం ఉందో తెలియాల్సి ఉంది.